నిన్నటిదాకా ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క. ఇన్నాళ్లు ప్రేమను అపార్థం చేసుకున్న ధీరజ్ కళ్ళు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. మరోవైపు రామరాజు ఇంట్లో అక్షరాల మంటలు చెలరేగాయి. అసలు ఈరోజెపిసోడ్లో ఏం జరిగింది? సాగర్ నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడా? నర్మద వేసిన మాస్టర్ స్ట్రోకేంటి? అన్నీ డీటెయిల్డ్గా రివ్యూ చేసేద్దాం. ఈరోజెపిసోడ్ స్టార్టింగ్లోనే ఆడియన్స్కి ఫుల్ కిక్కిచ్చే సీన్ పడింది. ప్రేమ ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం శ్రీవల్లి చేసిన ద్రోహాన్ని కవర్ చేయడానికే ఇన్ని మాటలు పడింది అని తెలుసుకున్న ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమ దగ్గరకు వెళ్తాడు. నేను గుడ్డివాడిలా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని ధీరజ్ అడగడం, దానికి ప్రేమ నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే అన్నీ భరించాను అని చెప్పే డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి. వీళ్ళిద్దరూ హగ్ చేసుకుని ఒక్కటయ్యే సీన్తో ఇకపై వీళ్ల మధ్య ఫుల్ రొమాన్స్ చూడబోతున్నామని అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ సీన్లో మనకు హై వోల్టేజ్ డ్రామా కనిపిస్తుంది. సాగర్ తన మొదటి జీతంతో ఎంతో సంతోషంగా ఇంట్లో వాళ్లందరికీ బట్టలు తెస్తాడు. కాని రామరాజు మాత్రం ఆ సేట్ చెప్పిన 20 లక్షల అప్పుమాటలు గుర్తుంచుకుని రగిలిపోతుంటాడు. నువ్వు తెచ్చిన ఈ పాపపు సొమ్ము బట్టలు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని బట్టలు లాక్కుని కాల్చేయడం సీరియల్కే హైలైట్. ఇదంతా చూస్తూ శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పడే ఆనందం అంతా ఇంతా కాదు. ఇక ఈ అవమానం తట్టుకోలేని సాగర్ గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అని నర్మదతో అంటాడు. ఇక్కడే నర్మద ఒక ఊహించని ట్విస్టిస్తుంది. నేన్నీతో వస్తాను, కాని నువ్వా ఉద్యోగం మానేయాలి. ఆ ఉద్యోగం వల్లే మా నాన్న పరువు పోయింది. నా ఫ్రెండ్స్ నన్ను చీప్గా చూస్తున్నారు అని సాగర్కి గట్టి షాక్ ఇస్తుంది. మొత్తానికి ఎపిసోడ్ ఎక్కడా డ్రాప్ లేకుండా ఇంట్రెస్టింగ్గా సాగింది. నర్మద పెట్టిన కండిషన్కి సాగర్ ఒప్పుకుంటాడా, ఉద్యోగం మానేస్తాడా, లేక తన దారి తాను చూసుకుంటాడా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి. మరి ధీరజ్ ప్రేమ ఒక్కటవడం మీలో ఎంతమందికి నచ్చింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి అదిరిపోయే రివ్యూస్ కోసం మన పబ్లిక్ స్క్వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.